సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను క్షమించి అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయు పంపులకు ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము లేక ప్రభు యొక్క శిక్షలోనూ బోధనలోనూ వారిని పెంచుము. ఈ మటుకు బైబిల్ పాఠ స్టడీ. చేయబడిన సువార్త పాఠం లూకా సువార్త 1వ అధ్యాయము 57 నుంచి 66 వరకు. సున్నతి చేయించి తండ్రి పేరును బట్టి జకర్యా అనే పేరు వానికి మీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా ఉంచుకున్నట్టు చేయటమే కదా. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. నీ నోట నీకు సెలవిచ్చిన న్యాయ విధులన్నింటినీ నా పెదవులతో వివరించుకున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించగలను, నీ ద్రోహులను ఖండించగలను. ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల సువార్త యాత్ర కీర్తన పుస్తకంలో నుండి మొదటి పాటలను మేము పాడుతున్నాము. ఈ పాటలని ఫస్ట్ నుంచి 5 వరకున్న అయ్యగారు రచించిన పాటలో మొదటి పాటను మనమందరం కలిసి పాడతాం. రేపు పాడుతుండగా మమ్మల్ని అనుసరించి మీరు రెండోసారి పాడాలని మేము ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
వీరికి లీడర్ గా అది ప్రొఫెసర్ గారి టీమ్ గా వస్తారండి. వచ్చిన వీరికి ప్రొఫెసర్ ని లీడర్ గా ఇస్తారు. మన మధ్యకి వచ్చిన అమ్మగారి పేరు ఎవరైనా డాక్టర్ కైలాస్ అమ్మగారు. మరి కొత్తనే మన ప్రొఫెసర్ మరి అమ్మగారికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. అలాగే మరి అమ్మగారికి వివాహం అయింది. మరి అయ్యగారి పేరు డాక్టర్ షెడ్డర్ అయ్యగారు, పాత నిబంధన మార్పులు వారు. మరి సిసిటి కాలేజ్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. 2017వ సంవత్సరం నుంచి మరి అమ్మగారి భర్త అయ్యగారు ఇప్పుడు భాషకు పట్టు కలిగి ఆన్లైన్ లో ఇప్పుడు నేర్పిస్తున్నారు. దాదాపు 8 దేశాల నుంచి చాలా మంది మరి స్టూడెంట్స్ వీరికి ఉన్నారు. అమెరికా, తర్వాత ఇంగ్లాండ్, తర్వాత కొరియా, ఇటువంటి దేశాల నుంచి ఆన్లైన్ కోర్సెస్ అని ఇప్పుడు 2 దశలుగా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి. మీరు వివాహం ద్వారా దేవుడు చెరువు అనేటువంటి వివాహాన్ని వారికి ఇవ్వడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ బయోటెక్నాలజీ చదువుతుంది. మరి వీరి గురించి ఇంకొంచెం మీకు అర్థమైనట్టు చెప్పాలంటే 2004 నేను పాస్ అవుట్ అండి. ఏసీబీసీ నుంచి పూర్తి చేసుకుని బయటకు వచ్చాను. మా తర్వాత మీరు 2005లో వచ్చారు. వీళ్ళ బ్యాచ్ గురించి మాకు చదువు చెప్పిన గురువులు చెప్పిన మాట ఏంటంటే అంటే వీరికి చూపించే ఒక మాట చెప్పారు. మీరు ఏసీబీసీ దగ్గర రావాలంటే వీళ్ళ మాదిరిగా ముందు చూపుకుంటారా? ప్రభు కృపను బట్టి ఈ విధంగా మేము అది ఒకటానికి దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రత్యేకంగా మమ్మల్ని ప్రేమలో ఆహ్వానించినటువంటి గురువులు భరతయ్య గారికి, అమ్మగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తుంటున్నాం. అదేవిధంగా సెక్రటరీ గారు గీతా డేవిడ్ గారు, లిస్టర్ గారు, ప్రెసిడెంట్ గారు, అదే మార్కెట్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మరి నా పక్షంగా, మా టీం పక్షంగా, ఆంధ్ర క్రైస్తవ పక్షంగా కూడా మీ అందరికీ మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్విటేషన్. మరి ప్రత్యేకంగా మరి ఈ ప్రాంతానికి నేను రావడం ఇది మొదటిసారి. కర్నూలు మధ్య అక్కడికి వెళ్ళాము ప్రీచింగ్ నిమిత్తమై. కానీ ఆర్మోనికి రావడం ఇది మొట్టమొదటిసారి. మరి ప్రీచింగ్ అంటే మాకు ఎవ్రీ ఇయర్ ఏసీబీసీ కాలేజ్లో ఒక్కొక్క ఫ్యాకల్టీకి ఈ విధంగా స్టూడెంట్స్ గ్రూప్ ఉంటుంది. మాకు ఫెలోషిప్ ఉంటుంది. వీళ్ళని మేము తీసుకొని ఒక్కొక్క ప్రాంతానికి స్వాతంత్ర నిమిత్తమై వెళ్ళడం జరుగుతుంటుంది. ఈ సంవత్సరం మరి ప్రేర్ చేసుకున్నప్పుడు ప్రభా ఎక్కడికి వెళ్ళాలి అని ప్రేర్ చేసుకున్నప్పుడు అయ్యగారు మరి వెంటనే ఫోన్ చేసి మమ్మల్ని ఆహ్వానించడం చాలా సంతోషం వేసింది. ఎందుకంటే అయ్యగారు ఇంతకు ముందు చెప్పిన రీతిగా వారు మాకు 1 year సీనియర్గా ఉన్నారు కాలేజ్. కాబట్టి మేము 20 years నుండి తెలిసినటువంటి వాళ్ళు. కానీ పక్కలో బిజీగా ఉండడానికి బట్టి బాగా కలుసుకోలేదు. అప్పుడప్పుడు చూసుకోవడం మాత్రమే జరిగింది.
ఏదేమైనప్పటికీ మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. మరి అయ్యగారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీరు దృష్టిలో ఉంచుకోనండి. ఆంధ్రప్రదేశ్లో దైవజ్ఞాన కళాశాలలో కూడా అంటే రెగ్యులర్ స్టడీస్ కాకుండా ఎక్స్టర్నల్ స్టడీస్ కూడా ఉన్నాయి. మీరు మొదలు తెలుసుకుండొచ్చు. 10th క్లాస్ చదివినటువంటి వారికి కూడా DPT అని ఒక కోర్స్ ఉంటుంది, 1 year కోర్స్. 10+2 అంటే ఇంటర్మీడియట్ చదివినటువంటి వారికి డిప్లొమా ఇన్ క్రిస్టియన్ స్టడీస్ అని ఒక కోర్స్ ఉంటుంది. ఇది సెకండ్ ఆఫ్ కరంపూర్ సర్టిఫికేట్ వస్తుంది మీకు. దాని తర్వాత మీరు BCS లో బిల్డింగ్ కూడా చేయవచ్చు. గ్రాడ్యుయేషన్ అయితే మన సోదరైనటువంటి లేఖన భాగంలో ఉంది. న్యాయపత్రంలో 13వ అధ్యాయం మొదటి వచనం నుండి 14వ వచనం వరకు నిర్మించబడింది. అదేవిధంగా లూకా వార్త మొదటి అధ్యాయము 57వ వచనం నుండి 56వ వచనం వరకు ఎక్కిస్తున్నట్టుగా 6వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు నిర్మించబడింది. ఇది నా సండే స్కూల్ సండే సెలబ్రేట్ చేస్తున్నాం. పిల్లలందరూ బాగా హ్యాపీగా ఉన్నారు కదా, వెరీ గుడ్. చాలా హ్యాపీగా టైంకి వచ్చారు. వాటి బట్టి ప్రభుత్వ స్తోత్రాలు. మరి వాక్యాన్ని విందాం. పిల్లలు కూడా వినాలి, పెద్దలు కూడా వినాలి. న్యాయపత్ర గ్రంథం 12వ అధ్యాయంలో మొదటి వచనం, ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాక యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించారు. మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఈ మాట చాలా మాటలు రిపీటెడ్ గా కనబడతాయి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులే కనుక, ఇశ్రాయేలీయులు యెహోవాకు అవిధేయులైన కనుక ఆయన ఉగ్రతకు లోనైంది, ఆయన దృష్టికి దోషులైంది. అప్పగించాను అనే మాట పదే 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 కనబడుతుంది.